భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో మా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా సోదరుడు అబ్దుల్ రహీం గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ యొక్క దేశానికి ఎన్నో రకాల సేవలు చేసినారు. దానికంటే మొట్టమొదలు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన అనుకోలే. సుసంపన్నమైన కుటుంబంలో పుట్టి విదేశాలలో కేంబ్రిడ్జ్లో ఉన్నత చదివి నేను పైలట్ కావాలి, విమానాలు నడపాలి అనే కాంక్షతోని పైలట్ ట్రైనింగ్ తీసుకొని పైలట్గా అత్యున్నతమైన నైపుణ్యం కనబరిచి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్వేస్ విమానాలలో పైలట్గా చేరి ఆయన సాధారణ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ విధివశాత్తు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో సిక్కు తీవ్రవాదులు ఆమెను దారుణంగా హత్య చేయడం జరిగింది, కాల్చి గల్లులతో కాల్చి. ఆ సమయంలో దేశం మొత్తం కూడా శోకసంద్రమే ఎదురు చూస్తూ ఉంది. ఈ భారతదేశాన్ని నాయకత్వం వహించేది ఎవరు, ఈ భారతదేశం ఎటువైపు అడుగులు వేస్తుంది, భారతదేశం అధోగతి పాలవుతుందా అని చెప్పి అంతా కూడా ఆత్మతోని బాధతత్వ హృదయాలతో చూస్తూ ఉంటే అప్పుడు దేశం మొత్తం కూడా ఈ పార్లమెంటు సభ్యులందరూ కూడా యావత్తు మొత్తం రాజీవ్ గాంధీ చూడటం జరిగింది. రాజీవ్ గాంధీ అయితేనే ఈ యొక్క దేశాన్ని మళ్ళీ సుస్థిరత కనబర్చి దేశ అభివృద్ధికి చేయగలడు అని చెప్పి రాజీవ్ గాంధీని పిలిచి ప్రధానమంత్రి పదవిని చేయడం జరిగింది. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ గారు దేశ అభ్యున్నత కోసం తనదైన స్టైల్లో ఆయన డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చినాడు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామాధికారాలన్నీ గ్రామాలలో ఉండాలని చెప్పి నిధులను డైరెక్ట్ గా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చినట్టుగా చేసినాడు. యువతను ప్రోత్సహించాలి, రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి 18 సంవత్సరాలుగా ఓటు కల్పించినాడు. ఇలా ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టినాడు. అటువంటి రాజీవ్ గాంధీని ఎల్టీటీ తీవ్రవాదులు శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్తే అతి దారుణంగా మానవ బాంబు రూపైన హత్యగా ఉంచడం జరిగింది. నిజంగా చాలా దుర్విష్టకరం. అది ఈ రోజు కావటం, మరి ఆయన చనిపోయినా కానీ ఆయన యొక్క ఆశయాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితుంది, మిగతా వాళ్ళందరూ దేశవ్యాప్తంగా తీసుకుపోవాలి. ఆయనను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని అయితే దేశాన్ని అభివృద్ధి పదంలో చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని వాడవాడల, జిల్లాలలో, వార్డులలో, గ్రామాలలో అన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అన్నదాన కార్యక్రమం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో దానాలు, రకరకాల దానాల కార్యక్రమాలు చేస్తారు. ఎంతో సంపన్నులు ఉన్నారు, వేల కోట్లు, వందల కోట్లు దానాలు చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అన్నదానం ఎందుకు గొప్పదంటే, ఎన్ని డబ్బులు ఇచ్చినా మనిషి నైజం ఏంటంటే ఇక చాలు అనే మాట అనడు. అన్నం ఒక్కటే, భోజనం దగ్గర ఒక్కడే కడుపు నింటే ఇక చాలు నాయన, ఇక వద్దు నా కడుపు నిండి చెప్పి అంటాడు. అటువంటి అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి అబ్దుల్ రహీంను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? ముందు బా కూర పెడతాను. వాసు కలిపి చూసి పెట్టు వాసు, ఎందుకంటే కిచిడి కాబట్టి దాన్ని వేస్ట్ చేయరు, కర్రీ వేస్ట్ చేయకుండా. తల్లి కింద కింద చేయబెట్టు, కింద చేయబెట్టు, కింద పడుతుంది. అట్లా మోకాలు పెట్టద్దు, కింద చేయబెట్టు. చాలాసేపు నీళ్ళు ఆయన రమ్మని కింద పడుతుంది, కింద పడుతుంది. వచ్చినందుకు కాదు కానీ ఇట్లా ఇట్లా అర్థం రాకండి. నువ్వు ఎదురు రాక, నువ్వు ఎదురు వస్తుంది చెప్పి ఆడవాళ్ళు అవును వెనక రాపు. కాల్పుని జాగ్రత్త కానీ నువ్వు అట్లా వస్తే మధ్యన ఆడవాళ్ళు ఉంటే తమ్ముడు డిస్టర్బ్ కావట్లే, అన్ని మీకోసమే. అయ్యో అట్లా పెడితే కాదు నాన్న, రెండు ఒక పెడితే అడుగు అడుగు చేపెట్టు.